వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ వెంకట్. మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ మసూదన్ రెడ్డి గారు ఉన్నారు. చాలా విషయాలు మాట్లాడదాం. సార్ నమస్తే సార్. నమస్తే. సార్, తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు నన్ను కోసిన ₹1 వెళ్ళదు, తెలంగాణ ప్రభుత్వంలో ఖజానాలో ₹1 లేదని చెప్తున్నారు. మరి ఈ అందాల పోటీలకి 200 కోట్లు ఎందుకు ఖర్చు చేశారని చెప్పి ప్రతిపక్ష నాయకులు అలాగే అందరు అడుగుతున్నారు. సామాన్య ప్రజలు కూడా దీనిపై చాలా మాట్లాడుతున్నారు. దీన్ని ఎలా చూడొచ్చుంటారు? ఈ అందాల పోటీలు అంటేనే స్త్రీని అవమానించడం. మనం ఏంటంటే స్త్రీని మాతృమూర్తిగా భావిస్తాం. మనం ఏమంటాం, భారత మాత ఈ చెయ్యి అంటాం. ఓకేనా? అంటే అందాల పోటీ అంటే ఏంటి? ప్రకృతిని మించినటువంటి అందం ప్రపంచం. ఇప్పుడు అందమైన అడవికి వెళ్తే ఎన్నో అందాలు ఉంటాయి. ఈ అందాల పోటీ అన్న పెద్ద గ్యాంబ్లింగ్ వరల్డ్ వైడ్. ఎందుకంటే యూరోప్ కంట్రీ వాళ్ళు వాళ్ళ యొక్క ఉత్పత్తులు అమ్ముకోవడానికి వేస్తున్నటువంటి నాటకం. ఒక విధంగా చెప్పాలంటే ఈ అందాల పోటీలు ఎటువంటివి అంటే, మహాభారతంలో ద్రౌపదిని నిండు సభలో బట్టలు ఉడదీస్తారు చూసేవా, దుర్యోధన దుశ్శాసన పర్వం లాంటిది. ఆడపిల్లలను స్టేజీ మీదకి ఎక్కించి బట్టలు లేకుండా చూపించి ఒక నగ్న చిత్ర ప్రదర్శన చూపించడమే అంటారు. నిన్నే ఇచ్చింది కదా సుప్రీంకోర్టు జడ్జిమెంట్. ఆడవాళ్ళు ఒంటి మీద హిజాబ్ లేకుండా, అంటే టవల్ లాంటి దుప్పట్లు లేకుండా, మోకాళ్ళ కిందకి డ్రెస్ కానీ లేకపోతే జైలు శిక్ష విధిస్తామని చెప్పింది భారత అత్యున్నత న్యాయస్థానం. ఇప్పుడు చూడాలండి, భారత అత్యున్నత న్యాయస్థానం ఆడపిల్లలకి మోకాళ్ళ కింద దాకా డ్రెస్ ఉండాలా, పైన దుప్పట్టు ఉండాలని చెప్పి నిన్నే 2 days బ్యాక్ జడ్జిమెంట్ వచ్చింది. ఇప్పుడు ఈ స్టేజీ మీద సినిమాల్లో నటించే హీరోయిన్లు, తర్వాత ఈ స్టేజీ మీద అందాల పోటీలు, వీళ్ళ మీద కేసు సుమోటోగా తెలంగాణ రాష్ట్ర డీజీపీ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ని అనుసరించి ఎఫ్ఐఆర్ చేస్తారు. ఈ అందాల పోటీలు ఎందుకు చేస్తారంటే, గోళ్ళకి నెయిల్ పాలిషింగ్ వేసుకునేటువంటి, పెదాలకి లిప్టిక్ వేసుకునేటువంటి, మొఖానికి రాసుకునేటటువంటి క్రీములు, ఈ బాగా మంచి ప్రాఫిట్ ఉంటుంది అన్నమాట. వాటిని ఈ సొబ్బులు, వీళ్ళందరూ ఏంటంటే వాళ్ళ అడ్వర్టైజ్మెంట్ కోసం కొంచెం ఏంటంటే హ్యూమిడిటీ, అంటే దక్షిణ భారతదేశం మీరు చూడండి, అవార్డులు కూడా ఎవరికి ఇచ్చారు చూడండి. 90 నుంచి 2001 మధ్య కాలంలో అందాల రాసులు ఎవరు? భారతీయ మహిళలు. ఆ తర్వాత ఆఫ్రికా వాళ్ళకి ఇచ్చారు. నల్లంగా ఉంటారు కదా, ఆఫ్రికా ఖండం 54 దేశాల్లో. ఆసియాకి ఇచ్చారు 10 మందికి. తర్వాత ఆఫ్రికా ఖండానికి ఇచ్చారు. అంటే ఒక యూరప్ సామ్రాజ్యవాదులు, యూరప్ పారిశ్రామికవేత్తలు ఆడుతున్నటువంటి ఆడవాళ్ళని నగ్న ప్రదర్శన అంటారు. ఇది అందాల పోటీ కదా. ఆడవాళ్ళకి ఆడవాళ్ళ యొక్క శరీర భాగాలు కొలతలు కొలవటం అంటే ఇది తీవ్రమైనటువంటి ద్రోహంగా పరిగణించాలి. అమ్మ లాంటి మన అక్క చెల్లెళ్ళు, అమ్మలు ఇలా ఉంటారనమాట. భరతమాతకి చెయ్యన్నప్పుడు భారతదేశంలో పుట్టిన ప్రతి స్త్రీని మాతృమూర్తిగా, దేవతామూర్తిగా భావించి బతుకమ్మని ఆడించేటటువంటి ఈ బతుకమ్మ పుట్టిన ఈ నేల మీద ఆడపిల్లల బట్టలోడు తీసి అందాల పోటీ ముసుగులో చేస్తాను. ఇంతకంటే నీచమైనటువంటి, నికృష్టమైనటువంటి ఈ బతికేదానికంటే హుస్సేన్ సాగర్ లో దూకి చావడం లేదు. అదే కాకుండా సార్, ఇప్పుడు ఏదైతే మన తెలంగాణ ఆడపడుచులతోని సుందరి మండల కాలుగడిగిచ్చారు, ఇది ఆడబిడ్డలకి అవమానం అని చెప్పి కూడా చాలా మంది మాట్లాడుతున్నారు. దీన్ని ఎలా చూడొచ్చు? అంగము అంటే ఏంటి? గుణం ప్రధానంగానే సుందరి మండల కాలుగడిగిచ్చారు. అది చాలా తీవ్రమైన నేను. అందువల్ల ఏంటంటే ఇమ్మీడియట్ గా రాష్ట్ర డీజీపీ గారు, హైకోర్టు జడ్జి గారు ప్రధాన పాత్ర పోషించాలి. నిన్నే ఇచ్చారు కదా జడ్జిమెంట్. అంటే మోకాళ్ళ కింద బట్టలు లేనటువంటి, పైన దుప్పటా లేనటువంటి అందరి మీద సుమోటోగా కేసులు బుక్ చేయండి అనేది. అందం అనేది మనసుకు సంబంధించింది, శరీరానికి సంబంధించింది కాదు. అందువల్ల ఆలోచించుకోవాలి పాలక వర్గం కూడా. ఆడపిల్లల్ని స్టేజీకి ఇప్పి, నేను అందుకే స్టార్టింగ్లో అన్నా ద్రౌపది వస్త్రాభరణం లాంటిది. కాబట్టి ద్రౌపది వస్త్రాభరణం జరిగితే ఏమైంది? కురువంశం నిర్వంశం అయిపోయింది. ఈ పనులు చేసినోడు ఊడు కూడా ప్రశాంతంగా బతకడు, ఏదో రకంగా చచ్చిపోతాడు. యాక్సిడెంట్లోనూ, జబ్బొచ్చు, హార్ట్ ఫెయిల్ అయ్యి ఏదో రకంగా మరణిస్తారు. ఆడబిడ్డలను అవమానించినోడు ఎవ్వడు సుఖంగా బతికినటువంటి చరిత్రే లేదు.
రామాయణం తీసుకున్న సీతమ్మని అపహరిస్తే కోతులు లెంటేసుకొని పోయి చంపేసిండు రాముడు. ఓకే, మహాభారతంలో కూడా తొడలు తీల్చిండ్రు. అందువల్ల ఏంటంటే ఆడబిడ్డలను అవమానించినోడు ఎవ్వడు కూడా బాగుపడ్డట్టు చరిత్ర లేదు. ఇది దుర్మార్గం. మన సనాతన ధర్మానికి, మన హిందూ ధర్మానికి ఈ అందాల పోటీ అనేది పూర్తిగా వ్యతిరేకము. ఇది యూరప్ సామ్రాజ్యవాదులు, పారిశ్రామికవేత్తలు వాళ్ళ ఉత్పత్తులు అమ్ముకోవటం కోసం చేస్తున్నటువంటి పోటీయే తప్ప దీన్ని తెలంగాణ ఆడబిడ్డలు చెప్పుళ్ళు పొరకలు తీసుకొని తిరగబడి కొట్టమని చెప్తున్నాను. సరే, ఇంకోటి, ఇప్పుడు ఏదైతే ఈ అందాల పోటీ వల్ల గవర్నమెంట్కి ఏమైనా ₹1 ఆదాయం ఉందా? రూపాయి బిళ్ళ కూడా ఉండదు ఆదాయం. మరి ఎందుకు 200 కోట్లు పెట్టి ఖర్చు పెట్టవలసిన అవసరం ఉందని చెప్పి చాలా మంది అడుగుతున్నారు. అందుకే ఆడబిడ్డలు, తెలంగాణ బిడ్డలు మన బతుకమ్మ పండుగ చేసుకుని బతుకమ్మ ఇప్పుడు ఆడాలా, ఆ కాళ్ళ కింద నలిగిపోవాలి. బతుకమ్మ సరైన బతుకమ్మ ఇప్పుడు ఆడాల. ఇప్పుడు ఆడితే హైదరాబాద్ సిటీలో ఉన్న ఆడబిడ్డలందరూ, తెలుగింటి ఆడబిడ్డలు, తెలంగాణ తల్లి బిడ్డలు బతుకమ్మను ఇప్పుడు నెత్తిని పెట్టి ఆడండి, శివతాండం ఆడండి. ఆ అపర ఖాళీ శక్తులయ్యి ఇప్పుడు ఆడండి శివతాండం. ఎంతమందిని అరెస్ట్ చేస్తారు పోలీసుల్లో కూడా మాతృమూర్తులు ఉన్నారుగా, ఎస్పీలుగా, డిఎస్పీలుగా, కానిస్టేబుల్గా మన ఆడబిడ్డలు ఉన్నారుగా, తెలంగాణ ఆడబిడ్డలు. ఆడండి శివతాండం ఆడమంటాడు. లాఠీలు చేతుల్లో ఉంటాయి, గన్నులు చేతుల్లో ఉంటాయి, కాల్చి పారేయమని చెప్తున్నాను. పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్న డిఎస్పీలు వీళ్ళందరూ ఆడబిడ్డలు ఎవరైతే ఉన్నారో మీ చేతుల్లో గన్నులు ఉన్నాయి, షూట్ చేసి పారేయండి, దరిద్రం పోతుంది. తెలంగాణ ఎవరైతే తెలంగాణలో మంత్రులు ఉన్నారో యాడికి వెళ్ళినా, ఒక సూర్యాపేటకి వెళ్ళాలన్నా, ఒక నల్లగొండకి వెళ్ళాలన్నా, ఎక్కడికి వెళ్ళాలన్నా సరే హెలికాప్టర్ వాడుతున్నారు. హెలికాప్టర్కి దగ్గర 50 నుంచి 60 కోట్ల దాకా ఖర్చులు అవుతున్నాయని చెప్పి ప్రతి నెల మాట్లాడుతున్నారు. దీన్ని ఎలా చూడొచ్చు? ఇది మన దౌర్భాగ్యం అనుకోవచ్చు. పాలక వర్గానికి అధికారం అనే మొత్తు, అధికారం అనే అహంకారం పట్టినప్పుడు తెలంగాణలో ఎంతో మంది ఉన్నారు. మల్లు స్వరాజ్యం పెద్ద ఉంది, విన్నావా? తన చేతుకున్న ఆభరణాలన్నీ ఇచ్చింది. అంటే సైకిల్ మీద పోయినటువంటి ఎమ్మెల్యే లేరు. అంటే ప్రజాధనం అంటే వీళ్ళ అబ్బ సొత్త. ప్రజాధనం ప్రజల కోసం ఉండాలి. మీరు ఖర్చులు తగ్గించుకొని మిమ్మల్ని ఊడు చంపుతారు. బస్సుల్లో పోండి, బస్సుల్లో సీట్ల మీద ఉంటాయి కదా ఎమ్మెల్యే, ఎంపీ అని. ఎవడన్నా చూసినప్పుడన్నా ఆ సీట్ ఎందుకు పెట్టారు? బస్సులో ముంగడు ఉంటాయి, స్టార్టింగ్ లో ఉంటాయి. ఎందుకు పెట్టారు? ఎమ్మెల్యే అని బస్సు మీద ఒక సీటు, ఎంపీ అని ఉంటుంది. ఎవడన్నా బస్సు ఎక్కిందా? ఆర్టీసీలు ఎందుకు పెట్టారు సీట్లు? ఆ బస్సును యూజ్ చేసుకుంది ఒక గుమ్మడి నరసయ్య గారు ఒక్కరే అనుకుంటున్నా తెలిసి. అదే చాలా మంది ఉన్నారు తెలంగాణ గడ్డ మీద ప్రజల కోసం పనిచేసినటువంటి గుమ్మడి నరసయ్య లాంటి వాళ్ళు, మల్లు స్వరాజ్యం వాళ్ళ మామ లాంటి వాళ్ళు, మల్లు స్వరాజ్యానికి సంబంధించిన ఇట్లా ఒకరా ఇద్దరు కొల్లలు ఉన్నారు తెలంగాణలో. కాబట్టి పాలక వర్గం కూడా ఏంటంటే ధనం వస్తే మదం వస్తుంది, అధికారం వస్తే అహంకారం వస్తుంది. గుర్తుపెట్టుకో, ధనం వస్తే మదం వస్తుంది, అధికారం వస్తే అహంకారం వస్తుంది. ఈ రెండు ఉండయి. కాబట్టి నేను అనేది ఏంటంటే రాష్ట్రం కష్టాల్లో ఉన్నప్పుడు ప్రజలు అందరికి కూడా జవాబుదారీతనం ఉండాలి. అది వదిలేసి ప్రజాధనం కదా నా ఇష్టం వచ్చినట్టు వాడేస్తానంటే తెలంగాణ ప్రజలు కూడా అన్ని వాచ్ చేస్తున్నారు. సమయం లేదు మిత్రమా. అవకాశం వచ్చినప్పుడు కర్రు గాల్చి వాట ఎలా పెట్టాలో అలా పెడతారు. అర్థమైందా? తెలంగాణ యువత చాలా తెలివైంది. ఇది పోరాటాల పురిటి గడ్డ తెలంగాణ గడ్డ. అందువల్ల ఏంటంటే పాట మా భూమి సినిమాలో ఉంది చూసిన ఆ పాట మళ్ళీ బండి వెనక బండి గట్టి 16 బండ్లు గట్టి ఏ బండ్లో వెళ్తావు నైజాము సర్కారోడా అనే పాట ఉంది చూసావా? అట్నే ఇప్పుడు కూడా కార్లు వెనక కార్లు గట్టి, ఫ్లైట్లు వెనక ఫ్లైట్లు గట్టి, హెలికాప్టర్లు వెనక హెలికాప్టర్లు గట్టి ఏ హెలికాప్టర్లో పోతావరో కొడకో అనే రోజు తెచ్చుకోబాకండి. తిరుగుబాటు మొదలైందనుకో ఎవడు ఆపలేరు ఆ జ్వాలని. అందువల్ల తెలంగాణ ఉద్యమాన్ని ఎవరన్నా ఆపగలిగినారా? ఆపలేకపోయినారుగా. అట్లాంటి జ్వాల రగిలినప్పుడు ఆ జ్వాలల్లో దహించుకొని పోతారనమాట. కాబట్టి బుద్ధిగా పద్ధతిగా కష్టపడి సంపాదించుకోండి. ప్రజాధనాన్ని లూటీ చేయటం పద్ధతి కాదు. మీ కుటుంబాలు కూడా బాగుండవని. థ్యాంక్ యూ సార్. నమస్కారం.